ఈ మెజీషియన్ స్టేజ్ మధ్యలో ఒక పెద్ద గోడని నిర్మిస్తాడు. తను తన మ్యాజిక్ తో ఈ గోడకి అటువైపుకి వెళ్తానని అంటాడు. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు పరదాని జరపగానే అతను నిజంగానే గోడకి ఆ వైపుకి వెళ్లిపోతాడు. ఇది చూసిన ఆడియన్స్ మళ్ళీ చెయ్యాలని అనడంతో ఆ అమ్మాయిలు మళ్ళీ పరదాని అడ్డంగా పెట్టగానే ఆ మెజీషియన్ సైగ చేయగానే ఇతని మనిషి గోడ కింద ఒక రంధ్రం లాగా తీయగానే ఆ మెజీషియన్ అందులో నుంచి దూరి గోడకి ఆ వైపుకి వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన ఆడియన్స్ గట్టిగా క్లాప్స్ కొడతారు. ఒక మహారాజు తన ఇంటికి రమ్మని ఆ మెజీషియన్ ని పిలుస్తాడు. దాంతో ఆ మెజీషియన్ అక్కడికి వెళ్లి అందరితో నేను మీ కోరికల్ని తీరుస్తాను, మీ కోరికల్ని పేపర్ పైన రాసి ఇవ్వండి అని అంటాడు. ఆ పేపర్లన్నీ ఒక బాక్స్ లో వేసి ఒక పాపని పేపర్ ని తీయమంటాడు. ఆ పేపర్ లో రాసింది చూసి మెజీషియన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పేపర్ లో రాసిన భాష ఇతనికి అర్థం కాదు. దాంతో రాణి దాన్ని తీసుకొని చదివి ఈ విష్ పూర్తి చేయడం అంత ఈజీ కాదు, ఇందులో ఈ కోటకి ఉన్న బెల్స్ మళ్ళీ మోగాలి అని రాసుంది, కానీ ఈ బెల్స్ మోగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అని అంటుంది. అప్పుడే ఆ మెజీషియన్ ఒక క్లాత్ తీసుకొని అందులో నుంచి ఒక దారాన్ని బయటకి తీస్తాడు. ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇతను ఒక పాపని పిలిచి ఆ దారాన్ని లాగమంటాడు. పాప ఆ దారాన్ని లాగగానే బెల్స్ మోగుతాయి. దాంతో అందరూ షాక్ అయ్యి ఇది వాళ్ళ పూర్వీకుల ఆశీర్వాదం అని చెప్పి అందరూ ఆ మెజీషియన్ ముందు మోకాళ్ళ పైన కూర్చుంటారు. కానీ ఈ మెజీషియన్ ముందు నుంచే ఆ విషెస్ రాసిన పేపర్లని మార్చేసి ఉంటాడు. ఆ బెల్ మోగడానికి కూడా ఇతని ఫ్రెండే కారణమై ఉంటాడు. అతను తన గన్ కి ఒక సైలెన్సర్ ని బిగించి పాప ఆ దారాన్ని లాగగానే ఆ బెల్ పైన షూట్ చేయడంతో ఆ బెల్స్ మోగుతాయి. ఈ విధంగా ఈ మెజీషియన్ అందరినీ మ్యాజిక్ వస్తున్నట్లు మోసం చేస్తూ ఉంటాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.